అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి. భక్తుల పాలిట కొంగు బంగారమైన వెంకటగిరి పోలేరమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. రాజుల కాలం నాటి ఆచార వ్యవహారాలు, భక్తి విశ్వాసాలకు మారుపేరుగా ఉన్న అమ్మవారి జాతరను నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేశారు. గ్రామ దేవత శక్తి పీఠాలలో ఒకటిగా ఉన్న వెంకటగిరి పోలేరమ్మను చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు పోటెత్తుతున్నారు. అమ్మవారి దర్శనం కోసం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఈ నెల 25, 26న జరగనున్న వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారి జాతరపై బిగ్ టీవీ ప్రత్యేక కథనం. వెంకటగిరి శక్తి స్వరూపిణి పోలేరమ్మ అమ్మవారి జాతర ఎన్నో వందల ఏళ్లుగా జరుగుతున్న జాతర. 1714 సంవత్సరంలో ఇక్కడ జాతర జరిగినట్లు ఆధారాలు ఉన్నాయని ఆనాటి గ్రామ పెద్దలు చెప్తుంటారు. 1917 సంవత్సరంలో వెంకటగిరిలో కలరా వ్యాధి సోకి పెద్ద సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డారు. దీంతో అప్పటి వెంకటగిరి సంస్థానాధిపతి రాజా భారీ ఎత్తున శీతలయాగం జరిపించి పట్టణంలో అష్ట దిగ్బంధన యంత్రాలను స్థాపించారు. ఆ తర్వాత 1919 సంవత్సరంలో పోలేరమ్మ అమ్మవారి జాతరను వైభవంగా జరిపించారు. అప్పటినుంచి ప్రతి సంవత్సరం జాతర చేయడం పరిపాటిగా వస్తోంది. 1992 సంవత్సరం నుంచి ఈ జాతర నిర్వహణ వెంకటగిరి దేవస్థానాల నుంచి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. వెంకటగిరి పోలేరమ్మ జాతర 5 రోజుల పాటు నిర్వహిస్తారు. మొదటి రోజు చాటింపుతో మొదలు కానున్న జాతర ఘటోత్సవంతో ప్రారంభమవుతుంది. ఇలా చాటింపు వేయడంతో సరిహద్దులోని దేవతలను జాతరకు ఆహ్వానించడమేనని వెంకటగిరి వాసులు చెబుతుంటారు. చాటింపు వేసిన రాత్రి వెంకటగిరిలో నిద్ర చేసిన వారంతా జాతరలో అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ. అమ్మవారి జాతర చాటింపు వేసినప్పటి నుంచి జాతర ముగిసే వరకు పట్టణంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించుకోరు. ఇరవై 22వ తేదీ జాతరలో భాగమైన ఘటోత్సవం ఆదివారం ప్రారంభమైంది. దేవాదాయ శాఖ జాతర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దేవస్థానం వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలతో జాతర ప్రారంభమవుతుంది. ఘటోత్సవం అనంతరం అమ్మవారి జాతర మహోత్సవం 2 రోజుల పాటు సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. వెంకటగిరిలోని కుమ్మర వీధిలోని అమ్మవారి పుట్టినిల్లైన కుమ్మరి మండపం నుంచి అమ్మవారి ప్రతిమలు తయారు చేస్తారు. అమ్మవారి ప్రతిమలకు పుట్టమట్టిని మాత్రమే ఉపయోగిస్తారు. అమ్మవారి ప్రతిమను కుమ్మరి మండపం వద్దనే ఉంచుతారు. ఆ తర్వాత రాత్రి 10 గంటల సమయంలో అమ్మవారి ప్రతిమకు ముసుగు కప్పి పూల అలంకరణ రథంతో అమ్మవారిని అత్తగారిల్లుగా భావించే జీనిగెలవారి వీధిలోని చాకలి మండపం వద్ద తీసుకొస్తారు. రాత్రి 11 గంటల సమయంలో సంప్రదాయబద్ధంగా వస్తున్న కాంపాలెంలోని గాలిగంగల మండపం వద్ద మిరాశీదారులు అమ్మవారికి సమర్పించవలసిన పసుపు కుంకుమల సారెకు పూజలు నిర్వహించి అనంతరం మీరాశి కుటుంబదారులు మేళ తాళాలతో ఆ సారెను అమ్మవారి వద్దకు తీసుకొస్తారు. ఇతర అలంకారాలు పూర్తి చేసి భక్తుల దర్శనం కోసం అర్ధరాత్రి 12 గంటల తర్వాత పురవీధుల్లో అలంకరించిన రథంలో ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి భక్తుల దర్శనార్థం ఆలయం వద్ద ఉంచుతారు. పోలేరమ్మ అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులతో వెంకటగిరి పట్టణ పురవీధులన్నీ జనసంద్రమైపోతాయి. ఓవైపు సామాన్య భక్తులు అమ్మవారికి దర్శనం చేసుకుంటే, మరోవైపు అమ్మవారి దర్శనం కోసం వచ్చే వెంకటగిరి సంస్థానాధీశులు, రాజా కుటుంబీకులు, ప్రముఖులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులతో క్యూ లైన్లు కిక్కిరిసిపోతాయి. అమ్మవారి సారెను సాంప్రదాయ ప్రకారం వెంకటగిరి రాజకుటుంబీకులు సమర్పిస్తారు. ఆనవాయితీగా రాష్ట్ర ప్రభుత్వం తరపున తీసుకొచ్చి పట్టు వస్త్రాలను స్థానిక ఎమ్మెల్యే సమర్పిస్తారు. ఇలా భక్తులందరూ అమ్మవారి దర్శనం అనంతరం ఉదయం 4 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అనుమతినిస్తారు. అనంతరం అమ్మవారిని నిమజ్జనానికి సాగనంపుతారు.
ఈ నెల 25, 26న జాతరను వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లో నిమగ్నమయ్యారు. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. స్థానికుల నుంచి జాతర ఏర్పాట్లపై సూచనలు, సలహాలు స్వీకరించేందుకు శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. భక్తులందరికీ నమస్కారం. తిరుపతి జిల్లా వెంకటగిరి టౌన్లో వెలిసి ఉన్న శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఈ నెల 22వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు వైభవంగా జరుగుతుంది. ఈ జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11వ తారీఖున మొదటి చాటు కార్యక్రమం, 18వ తారీఖున రెండవ చాటు కార్యక్రమం, 22వ తారీఖున ఘటోత్సవం కార్యక్రమంలో పూర్తి జరుగుతుంది. అదేవిధంగా రేపు అమ్మవారి ఉత్సవ విగ్రహం సంబంధించిన అమ్మవారి తయారీ కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం ఊరేగింపు ఉంటుంది. అదేవిధంగా 26వ తారీఖు ఉదయం 5 గంటల నుంచి అమ్మవారి దర్శనం కార్యక్రమం ఉంటుంది. భక్తులందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి శుభాశీస్సులు పొందవలసిగా కోరుచున్నాము. ఈ పోలేరమ్మ జాతరకి మన రాష్ట్రం నుంచే కాక వివిధ రాష్ట్రాల నుంచి పోలేరమ్మ భక్తులు ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా వెంకటగిరి ప్రాంతవాసులు విదేశాల్లో ఉన్నా కూడా ఈ జాతర సమయంలో వెంకటగిరికి ఇచ్చేసి అమ్మవారిని దర్శించి ఆమె ఆశీస్సులు తీసుకొని వాళ్ళ మొక్కుబడి తెచ్చుకోవడం జరుగుతూ ఉంది. ఈ జాతర సందర్భంగా భక్తులందరికీ దర్శనం బాగా జరిగేటట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రత్యేక క్యూ లైన్లు, ఫ్రీ లైన్ ఉంటుంది, 100 రూపాయల క్యూ లైన్ ఒకటి, అలాగా శీఘ్ర దర్శనంకి 300 రూపాయల క్యూ లైన్ ఒకటి ఉంటుంది. అదేవిధంగా భక్తులకి తాగునీటి వసతి కానీ వాటర్ ప్యాకెట్లు పంపిణీ జరుగుతుంది. మజ్జిగ ప్యాకెట్లు, ప్రసాదం పంపిణీ చేయడం జరుగుతుంది. భక్తులు అందరూ కూడా దర్శనం పాత బస్ స్టాండ్ నుంచి ప్రారంభమై బొమ్మిడి కాలం మీదుగా ఎగ్జిట్ మార్గం ఉంటుంది. ఈ విధంగా భక్తులు క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అమ్మవారి దర్శనం మంచిగా చేసుకుని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లా డివిజనల్ అధికారులతో జాతర జరిగే ప్రదేశాలను పరిశీలించారు. పోలీసు అధికారులకు తగు సూచనలు చేశారు. జాతర జరిగే 25, 26 తేదీల్లో ట్రాఫిక్ అంతరాయం జరగకుండా ఉండేందుకు తాత్కాలిక బస్ స్టాప్లు, పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. జాతర జరిగే 2 రోజుల పాటు పట్టణంలో మద్యం దుకాణాలను బంద్ చేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రకటించారు. ఇప్పటికే వెంకటగిరి, ఇతర సమీప మండలాల్లో నాటుసారా తయారీ కేంద్రాలపై ఆ శాఖ అధికారులు ముమ్మరంగా దాడులు చేస్తున్నారు. మద్యం దుకాణాలతో పాటు బెల్ట్ షాపులు, నాటుసారా విక్రయ కేంద్రాలపై పూర్తి సమాచారాన్ని సేకరించి నిఘా పెట్టారు అధికారులు. For more videos like this, subscribe Big TV channel.